10 నిమిషాల్లో హెల్తీగా, టేస్టీగా చేసుకుని రాగి ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది బావుంటుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ నెయ్యేసుకొని ముప్పావు కప్పు రాగి పిండి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది సిమ్‌లోనే పెట్టుకోవాలి. అదే కనుక హైలో పెడితే కనుక మాడిపోతుంది. ఒక 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత పూర్తిగా పచ్చివాసన పోతుంది. తర్వాత పావు కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలి. మరొక 2 నిమిషాల పాటు ఉప్మా రవ్వను కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కావాలంటే నెయ్యి బదులు నూనెనైనా సరే వాడుకోవచ్చు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నూనె పోసుకొని, నూనె వేడిన తర్వాత ఆవాలు, పల్లీలు, పచ్చిశనగపప్పు వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్‌గా ఫ్రై అయిన తర్వాత క్యారెట్ అలాగే బీన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే మీకు నచ్చిన వెజిటబుల్స్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకొని, తర్వాత జీడిపప్పు వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలంటే గనక ఇందులో బఠానీ, క్యాప్సికము అలా క్యాబేజీ వంటి కూరగాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత మనం ఏ కప్‌తో అయితే పిండి తీసుకున్నామో అదే కప్‌తో 3 కప్పుల వాటర్ పోసుకోవాలి. వాటర్‌ని బాగా మరిగించుకోవాలి. తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఏసుకొని, సాల్ట్ అనేది పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్‌ని సిమ్‌లో పెట్టుకొని రాగి పిండి ఏసుకొని కొద్ది కొద్దిగా ఏసుకుంటూ పిండి ముద్దలు లేకుండా కలుపుకోవాలి. ఒకసారి రాగి ఉప్మా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. తక్కువ టైంలో ఈజీగా, హెల్తీగా, టేస్టీగా తయారు చేసుకోవచ్చు. పూర్తిగా పిండి ముద్దలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటూ ఇలా కొద్దిగా గట్టిగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మూత పెట్టుకొని సిమ్‌లో ఒక 2 నిమిషాల పాటు అలానే వదిలేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసుకొని స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్‌లోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా, ఈజీగా, హెల్తీగా 10 నిమిషాల్లో రాగి ఉప్మా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఒపీనియన్‌ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. రాగి ఉప్మాలోకి పల్లీల చట్నీ, టమాటా పచ్చడితో సరే చాలా టేస్టీగా ఉంటుంది. రాగి పిండితో రాగి జావలా కాకుండా రాగి ఉప్మా ట్రై చేయండి. టేస్ట్ అనేది బావుంటుంది. 10 నిమిషాల్లో హెల్తీగా రాగి ఉప్మాని తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే గనుక ఒకసారి ట్రై చేయండి.